హ్యాండ్బాల్ క్రీడలో ఎక్కువ పొడుగువారే కనిపిస్తారు. కానీ పొట్టిగా కనిపించే ఆ అమ్మాయికి ఎత్తు ఏమాత్రం అడ్డంకి కాలేదు. చలాకిలా లంకించి మెరికల్లా కదులుతూ సునాయాసంగా లక్ష్యం చేరుకోవడం ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో పతకాలతో పాటు బెస్ట్ స్పోర్ట్స్ ఉమెన్ అవార్డు అందుకొని ఔరా అనిపిస్తోంది. చిన్నతనం నుంచి క్రీడలపై ఉన్న మక్కువతో వచ్చిన ఏ అవకాశం వదులుకోకుండా అన్నింటిలో పాల్గొని విజయాల వైపు అడుగులేసింది ఈ అమ్మాయి. అలానే హ్యాండ్బాల్లో మెళకువలు నేర్చుకుని రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు, అవార్డులు, ప్రశంసలతో శభాష్ అనిపించుకుంటోంది. క్రీడా మైదానంలో బంతితో చెడుగుడాడుతోన్న ఈ యువతి బోయి సత్య విజయవాడకు చెందిన కనకరాజు, ఆదిలక్ష్మి దంపతుల కుమార్తె. ప్రస్తుతం కేబిఎన్ కళాశాలలో డిగ్రీ మొదటి ఏడాది చదువుతోంది. చిన్నతనం నుంచి క్రీడలపై ఆసక్తి ఉండటంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఐదో తరగతిలో ఉన్నప్పుడే క్రీడల్లో పాల్గొని మంచి ప్రతిభ చూపేది యువతి. ఈమె ఆసక్తి గుర్తించిన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఉచితంగా శిక్షణ అవకాశం కల్పించింది. మైలవరంలోని లక్కిరెడ్డి హనుమిరెడ్డి హాస్టల్కు పంపించి ఉచిత విద్యా శిక్షణ అందించారు. అలా చదువుకుంటూనే హ్యాండ్బాల్లో కఠోర సాధన చేసింది సత్య. 2019 నుంచి ఇప్పటి వరకు 6 జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, కేరళ, సేలంలో నిర్వహించిన అంతర్రాష్ట్ర పోటీల్లో పతకాలు, అవార్డులు, ప్రశంసలు అందుకుంది. నాకు 7th నుంచి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. దాంతో కేబిఎన్ లో సమ్మర్ క్యాంప్ పెట్టినప్పుడు కేబిఎన్ కి వచ్చి చూస్తే అందరూ బాస్కెట్బాల్ కొంతమంది ఆడుతున్నారు, హ్యాండ్బాల్ కొంతమంది ఆడుతున్నారు. సో నాకు అలా హ్యాండ్బాల్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకప్పటి నుంచి నేను కేబిఎన్ లో ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి వచ్చాను. కేబిఎన్ కాలేజ్ నన్ను సెలెక్ట్ చేసుకున్న సెలక్షన్స్ లో హ్యాండ్బాల్ కి సెలెక్ట్ అయ్యాను. ఇంకప్పటి నుంచి నా హ్యాండ్బాల్ కెరీర్ అనేది స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత నేషనల్ లెవెల్స్ కూడా వెళ్ళాను. నేను స్టేట్స్ లో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. 6 నేషనల్స్ ఆడాను. ఫస్ట్ నా నేషనల్ ఏమో ఉత్తరాఖండ్ లో జరిగింది, అది సబ్ జూనియర్ నేషనల్స్ ఆడాను. అండ్ సెకండ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ లో జరిగింది, అది జూనియర్ నేషనల్స్. అండ్ అండర్ 19 నాకు ఢిల్లీలో చెప్పారు. ఆడిన తర్వాత నేను ఖేలో ఇండియాకి సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ హర్యానాలో టోర్నమెంట్ జరిగింది. దాని తర్వాత రీసెంట్ గా సేలం వెళ్ళొచ్చాము. సీనియర్ మీట్ లో మాకు సెకండ్ ప్లేస్ వచ్చింది. అండర్ 19 లో కూడా 3rd ప్లేస్ వచ్చింది మాకు. శాప్ లీగ్ ఇక్కడ మాకు స్టేట్ మీట్ జరిగింది కేబిఎన్ కాలేజ్ లోనే, ఫస్ట్ ప్లేస్ వచ్చింది మాకు. హ్యాండ్బాల్లో సత్య ప్రతిభకు బెస్ట్ ప్లేయర్ అవార్డుతో సత్కరించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తండ్రి మార్షల్ ఆర్ట్స్ లో మాస్టర్ కావడంతో చిన్నతనం నుంచే ఆ విభాగంలోనూ పట్టు సాధించింది. స్విమ్మింగ్ లోనూ రాణిస్తూ పతకాలు, అవార్డులు కైవసం చేసుకుంటోంది. రీసెంట్ గా నాకు బెస్ట్ ప్లేయర్ అవార్డు వచ్చినట్టుగా చెప్పారు. నేను మార్కాపురంకి వెళ్ళాము. సీఎం చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాము. స్పోర్ట్స్ లో ఇన్ని నేషనల్స్ ఉన్నందువల్ల నాకు అవార్డు సెలెక్ట్ చేశారు నా పేరు మీద. మా డాడీ మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు. ఆయన కుంఫు మాస్టర్. 5 years ఉన్నప్పటి నుంచే నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాను. మా డాడీగానే నేర్పిస్తున్నారు నాకు. మా డాడీ నాకు మాస్టర్. అండ్ ఇంకా దాని తర్వాత నుంచి స్పోర్ట్స్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేశారు, స్పోర్ట్స్ కూడా బాగుంటాయి అని చెప్పేసి ఇంకా తర్వాత హ్యాండ్బాల్ లోకి వచ్చాను. నేను నాకు స్విమ్మింగ్ అంటే ఇష్టము. నేను స్విమ్మింగ్ లో కూడా 3rd ప్లేస్ వచ్చింది నాకు. ఫుట్బాల్ అంటే ఇష్టము, అది ప్రతి మ్యాచ్ చూస్తాను. అండ్ నా రోల్ మోడల్ వచ్చేసి రొనాల్డో. నేను ఆల్ ఇండియా ప్లేయర్ అవుదాం అనుకుంటున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి అటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను, గ్రూప్స్ రాసి. పేదరికాన్ని అధిగమించి తమ విద్యార్థిని చదువు, క్రీడల్లో విజేతగా నిలవడం హర్షించదగ్గ విషయమని చెబుతున్నారు ఉపాధ్యాయులు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది విద్యార్థులు ముందుకు రావాలని సూచించారు. 6,000 మందికి పైగా పిల్లలు ఉన్న కేబిఎన్ కళాశాలలో 3,000 మందికి పైగా ఆడపిల్లలే ఉన్నారు. ఆడపిల్లలే చదువుతున్నారు ఇక్కడ. విద్యతో పాటు స్పోర్ట్స్ లో కూడా దానికి కావాల్సిన ట్రైనింగ్ గానీ, శిక్షణ గానీ అన్ని యాంగిల్స్ నుంచి ఆడపిల్లలకి ఇవ్వడం వల్ల బి సత్య అనే అమ్మాయికి స్టేట్ బెస్ట్ ఉమెన్ అవార్డు వచ్చిందండి స్పోర్ట్స్ లో. సీఎం గారి చేతుల మీదుగా మార్కాపురంలో అవార్డు
తీసుకుంది ఆ అమ్మాయి. నాకు ఎంతో సంతోషంగా ఉంది. అన్ని రంగాల్లో కూడా కేపీఎన్ కళాశాలలో ఆ విద్యార్థినులు ముందుగానే ఉంటున్నారండి. సో ఈ విషయం నేను చెప్పడానికి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ స్కూల్లో మేము ఫ్రీగా శిక్షణ కార్యక్రమాలు అన్ని నిర్వహించడం ద్వారా అందులో భాగంగానే ఈ సత్యం మాకు దొరికింది. ఇక్కడ స్టామినా వర్క్స్ కానీ, అలాగే కొంత సీజనల్స్ లో వెయిట్ ట్రైనింగ్ కూడా ఉంటుందండి. దీనికి ఆ వెయిట్ ట్రైనింగ్ కి రెస్పాండింగ్ కానీ ఇవన్నీ చక్కగా చేయటం ద్వారా చక్కనైనటువంటి ఈ రిజల్ట్ తీసుకురావడం జరిగింది. ఒక క్రమశిక్షణతోనూ ఏకాగ్రతతోనూ తయారైతే మాత్రమే జాతీయ స్థాయిలో మనం రాణించలేము. ఆంధ్ర రాష్ట్ర మహిళా హ్యాండ్బాల్ జట్టుకి ముఖ్యమైనటువంటి వ్యక్తిగా వ్యవహరించడం జరుగుతోంది. చదువు కొనసాగిస్తూనే జాతీయ స్థాయి పోటీల్లో మరిన్ని పతకాలు, అవార్డులు తీసుకొస్తానని చెబుతోంది సత్య. క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమంటోంది.